ఎన్నికల కంటే ముందే విజయసాయిరెడ్డి కాడి కింద పడేశాడా? పవర్ గేమ్లో వైవి సుబ్బారెడ్డి వెనకబడిపోయాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికల కంటే ముందే విజయసాయిరెడ్డి కాడి కింద పడేశాడని, పవర్ గేమ్లో వైవి సుబ్బారెడ్డి వెనకబడిపోయాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఏం జరుగుతోంది? పవర్ గేమ్లో వైవి సుబ్బారెడ్డి ఎందుకు వెనకబడ్డాడు? ఎన్నికల కంటే ముందే విజయసాయిరెడ్డి ఎందుకు కాడి కింద పడేస్తున్నాడు అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా నలుగురు కోట్రి కనిపిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ. వాళ్ళు ఎవరెవరు మనం చూస్తే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు నలుగురు కనిపిస్తుంటారు. గతంలో ప్రభాకర్ రెడ్డి ఉన్నవాళ్ళు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు. ఈ నలుగురు ప్రధానంగా కనిపిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత పవర్ పాయింట్స్ ఏమున్నాయి అని అంటే ఈ నాలుగు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళల్లో రెండో పవర్ పాయింట్ ఎవరు అని అంటే వైవి సుబ్బారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో వైవి సుబ్బారెడ్డి ఎక్కడా కూడా పెద్దగా కనిపించట్లేదు. ఆయనకు రాజ్యసభ ఇచ్చేసారు, మరి రాజ్యసభ చాలు అనుకున్నారా ఏంటో తెలియట్లా. సజ్జల రామకృష్ణారెడ్డి ఓకే, ఆయన శైలిలో ఆయన వస్తున్నారు. ఆయన మీడియా పరంగా కొన్ని మీడియా సంస్థలకు, బ్లూ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలకు వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు సంబంధించి సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆయన రోల్ ఆయన పోషిస్తున్నారు. అయితే ఇంకా విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి? అసలు విజయసాయిరెడ్డిని ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపడమే ఒక పెద్ద సాహసం. ఇప్పుడు ఎందుకంటే సైన్యాధిపతులు వేరు, వ్యూహాలు రచించేటువంటి వాళ్ళు మంత్రులు వేరు, రాజు వేరు, ఇట్లా ఉంటుంది. మనకు రాచరికాన్ని చూసినా, లేదంటే అప్పట్లో ఉండేటువంటి సిస్టమ్ని చూసినా, లేదంటే ఏది చూసినా కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి అనే అతను వ్యూహాలు రచించేటువంటి అతను తెర వెనుక. అలాంటి అతన్ని ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపారు. ప్రజల్లోకి ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళి ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి చరిత్ర ఆయనకి లేదు. మొట్టమొదటిసారిగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోకి అనివార్యంగా వెళ్ళాల్సి వచ్చింది, బలవంతంగా వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఆయన ఎందుకు ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపారు అనేది ఎవరికి తెలియట్లా. ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళాడు. ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు సందర్భంగా ప్రజల నుంచి స్పందన ఏంటి అని అంటే ఆయన రావడంతో ప్రజలు వెళ్ళిపోతున్నారు. బతిలాడినే ఉంటుందా, భోజనాలు ఉన్నాయి, నాన్ వెజ్ ఉంది, ఆయన భోజనాలు ఉన్నాయి, నాన్ వెజ్ ఉంది, మీకు డబ్బులు ఇస్తాము అని మాట్లాడాలి, కూర్చోండి అన్నా కానీ ఎవరు పెద్ద ఆయన మాట్లాడాలి అని చెప్పి బతిలాడుతున్నా కానీ వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అసలు ఆయన మాట్లాడడానికి జనాలే ఉంటుందా? అంటే ఎన్నికల ముందే ఆల్మోస్ట్ ఆయన కాడి కింద పడేసినట్టే కదా, ఆల్మోస్ట్ కాడి కింద పడేసిన పరిస్థితి కనపడుతుంది. అయినా కానీ ఏదో వెళ్తున్నాడు పాపం ఆయన. అంటే ఓటమి భయం విజయసాయిరెడ్డిలో స్పష్టంగా కనపడుతుందని, అందుకే ఆయన అసలు ప్రచారానికి వెళ్లేందుకు కూడా సుముఖంగా లేరు అంటూ కూడా ఒక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సో అందుకే ముందే కాడి కింద పడేసాడు ఆయన అని చెప్పి అంటుంది నేను. ఆల్మోస్ట్ కాడి కింద పడేసాడు ఆయన. ప్రచారం కూడా చురుగ్గా చేయట్లేదు. ఒకవేళ ఆయన చురుగ్గా ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆయన్ని యాక్సెప్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు అనేది తాజాగా మనం ఆయన పార్టిసిపేట్ చేసినటువంటి మీటింగ్ల విజువల్స్ని చూస్తే అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితులు అసలు విజయసాయిరెడ్డిని రాజకీయంగా బలి చేయబోతున్నాడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. నిజమేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఆయన రాజ్యసభకు ఉన్నాడు, ఆయన హ్యాపీగా ఉన్నట్టు సమయంలో ప్రత్యక్ష ఎన్నికలకు దించి ఇప్పుడు కనుక ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా రానివ్వరు. జనరల్గా ఓడిపోయిన వాళ్ళకి ప్రాధాన్యత, గెలిచిన వాళ్ళకే అవకాశం లేదు. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకొని చూస్తే కనుక ఆయన అప్పట్లో ఎమ్మెల్యేలకు గెలిచినటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇవ్వరు, రాదు అనేది కూడా తెలుస్తుంది కదా. లాస్ట్లో ఇక ఎలక్షన్కి వెళ్ళే సందర్భంగా ఎలక్షన్ 1 yearలో ఆయన పిలిచి గ్రాఫ్ల గురించి మాట్లాడటం తప్పితే ఎమ్మెల్యేలకి ఎవరికి మంత్రులకు కూడా ఒకళ్ళిద్దరికి తప్పితే అపాయింట్మెంట్స్ ఇవ్వరు, లేదా కలవరు, కలిసి మాట్లాడరు అనేది ఉంది కదా. ఆయన మీద ఒక అభిప్రాయం ఉంది. సో అలాంటి సందర్భంలో విజయసాయిరెడ్డికి రేపు ఓడిపోతే పరిస్థితి ఏంటి? విజయసాయిరెడ్డిని అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాణిస్తారా కోటరీలోకి అనేది ఒకటి వినిపిస్తుంది. అసలు విజయసాయిరెడ్డి ప్రతి చోట ప్రతి సందర్భంలో కూడా అవమానాలను బరాయిస్తూ వస్తున్నారు. వైజాగ్లో ఆయన ఖాళీ చేసి రావడానికి ఒక పెద్ద ఎపిసోడే జరిగింది అక్కడ. సో కొన్ని రోజుల పాటు తాడేపల్లి
కేంద్ర కార్యాలయంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి తోటి హెలికాప్టర్ ఎక్కడానికి కూడా ఇష్టపడలేదు. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్ళటానికి బయలుదేరితే విజయసాయిరెడ్డి ఆపేశారు. ఎప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా. ఆ తర్వాత ఏం చేశారు, ఒంగోలు కోఆర్డినేటర్కి వేశారు. ఒంగోలు కోఆర్డినేటర్కి వేసి అక్కడేదో సెటరేట్ చేయండి అని చెప్పారు. చెప్తే ఆయన సెటరేట్ చేయలేకపోయారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే నెల్లూరు ఎంపీగా పంపించారు. ఇప్పుడు ఒంగోలు కోఆర్డినేటర్కి వేసి ఒంగోలులోనే వేయాలి కదా, అట్లీస్ట్ తీసుకెళ్ళి నెల్లూరు ఎంపీగా వేశారు. అది కూడా ప్రభాకర్ రెడ్డి లాంటి జైగాంటిక్ ఫిగర్ మీద, మచ్చలేనటువంటి నాయకుడి మీద ఈ విజయసాయిరెడ్డిని పోటీకి నిలిపారు. అంటే దాని అర్థం ఏంటి, విజయసాయిరెడ్డి గ్రాఫ్ని ఇంకా మరింత తగ్గియటం లేదా రాజకీయాల నుంచి సాగనంపేట ప్రయత్నం అనేది ఒకటి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి ఒకనొక సందర్భంలో నేను మీడియా పెడతానని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పినప్పుడే ఆయన మనసులో పడింది ఒక బీజం. విజయసాయిరెడ్డి మీడియాని స్థాపించి ఇతను మరొక సామ్రాజ్యాన్ని స్థాపించే అవకాశం ఉంది అనేది అప్పట్లోనే ఒక అనుమానం వచ్చింది. అప్పటి నుంచే ఇతను కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనేది ఒకటి వినపడుతుంది. ఇక పెద్దిరెడ్డి ఉన్నాడు. ఆ పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాని చూసుకుంటున్నారు. మరి చిత్తూరు జిల్లాని చూసుకున్న సందర్భంగా అక్కడ మైనింగ్ కానీ మొత్తం హవా కొనసాగిస్తున్నాడని చెప్పి అక్కడ ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళిన సందర్భంగా పెద్దిరెడ్డి గురించి ఏం మాట్లాడారో మనందరికీ తెలుసు. ప్లస్ ఆయన మైనింగ్ వ్యవహారం ఇవన్నీ ఏం చేస్తాడో తెలుసు. మిథున్ రెడ్డి గోదావరి జిల్లాలో ఇన్ఛార్జిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు, మిథున్ రెడ్డి వాళ్ళ అబ్బాయి. సో ఒకవేళ మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డిని కనుక వదిలిపెడితే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో రాబోయే రోజుల్లో అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. సో ఆ క్రమంలో వాళ్ళకు పగ్గాలు అప్పచెప్పినప్పటికీ కూడా కొంత దూరంగా పెడుతున్నారు అనేది ఒకటి. ఇప్పుడు అటు ఇటు చేరి ఎవరు కనిపిస్తున్నారు దగ్గర కంటే బాబాయ్ వైవి సుబ్బారెడ్డి. సహజంగా ఏంటంటే ఎన్నికల సమయంలో వైవి సుబ్బారెడ్డి దగ్గరగా ఉండాలి, కానీ మన బాబాయ్ దగ్గరగా కనిపించట్లేదు ఈ మధ్య అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నట్టు ప్రచారం. మరి వైవి సుబ్బారెడ్డి పక్కకి ఎందుకు వెళ్ళిపోయారా, అసలు ఆయన బిజీగా ఉండి కనిపించట్లేదా, లేదంటే అంతఃపురంలో ఏమైనా జరుగుతున్నటువంటి కార్యక్రమాలా, అంతఃపురంలో ఏమైనా రహస్య కార్యక్రమాలు జరుగుతున్నాయా, ఆ రహస్య కార్యక్రమంలో ఈయన మునిగి తేలుతున్నారా అనేది ఓ చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఏమో బస్ యాత్రకి వెళ్తున్నారు. ఆ బస్ యాత్రలో కూడా మరి ఏర్పాట్లో ఉన్నాడా వైవి సుబ్బారెడ్డి ఏంటి అనేది కూడా తెలియట్లేదు. గతంలో కూడా ఆయన వైవి సుబ్బారెడ్డి ఏర్పాట్లు చేసేవాళ్ళు. మరి ఆయన ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏర్పాట్లో ఉన్నాడో తెలియదు. మొత్తం మీద ఆయన ఎలక్షన్ టైంలో చురుగ్గా అయితే ప్రజల్లో కనిపించట్లేదు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి ఏమో కాడి కింద పడేస్తే పవర్ గేమ్లో వైవి సుబ్బారెడ్డి వెనకబడినట్టు మనకు కనిపిస్తుంది. సో అల్టిమేట్గా మరి వైసీపీని జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకా ఎవరు లీడ్ చేయలేరా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరా అనేది ఒక చర్చ జరుగుతుంది. సో పవర్ గేమ్లో మరి ఫైనల్గా ఎవరు నిలుస్తారో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.